మనం ఎఫర్ట్స్ పెట్టనప్పుడు వాళ్ళు ప్లేస్‌మెంట్ ఇచ్చి గూడా యూజ్ ఉండదు. బికాజ్ ఎందుకు అంటే 1 ఇయర్ చేస్తాం, 2 ఇయర్స్ చేస్తాం. బట్ మళ్ళీ మోస్ట్‌లీ మనకు స్కిల్ ఉన్నప్పుడే గదా! మనం సర్వైవ్ అవ్వగలుగుతాం లాంగ్, లాంగ్ ఇయర్స్. సో, అండ్ ఆల్సో ఇక్కడ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా యూనిక్‌గా ఉంది. లైక్ అంటే యూనిక్ ఇన్ ద సెన్స్ ట్రైనింగ్ ఓన్లీ 2 అవర్స్ ట్రైనింగ్ ఉంది. బట్ ఏంటి అంటే 4 అవర్స్ ప్రాక్టీస్ సెషన్స్‌కి ఇచ్చారు. ఎందుకు అని ఇన్ ద సెన్స్ లైక్ మనము సబ్జెక్ట్ నేర్చుకుంటాం. బట్ ప్రాక్టీస్ చేయగలిగినప్పుడే గదా! మనకు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్లారిటీ వచ్చేది. సో, లైక్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ సెషన్స్ కానీ, డౌట్ సెషన్స్ ఎలాంటి సెషన్స్ అయినా లైక్ కండక్ట్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే మనకి ఆహ్, కూర్చొని ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మనం ప్లేస్ అవుతాం. అండ్ ఆల్సో కమింగ్ టు లైక్ ట్రైనింగ్ సెషన్స్. ట్రైనింగ్స్‌లో వచ్చేసి లైక్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళు మాత్రమే ట్రైన్ చేస్తారు. ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేస్తే కూడా మనం ప్లేస్ అవ్వడం కష్టం. బికాజ్ వాళ్ళకే లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో, ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళే మనకి టీచ్ చేస్తారు. అండ్ డౌట్ సెషన్స్ కానీ, లైక్ డౌట్స్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా గానీ, దగ్గరుండి కూడా సపోర్ట్ చేస్తున్నారు. క్లారిఫై చేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అండ్ కమింగ్ టు అసైన్‌మెంట్స్ అంటే ఇవన్నీ చేసినప్పుడే కదా మనకు ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ ఉంటుంది. ఎంతవరకు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈస్ ఫైన్. సబ్జెక్ట్ చెప్పగలుగుతారు, మనం వినగలుగుతాము. ఓకే. ఫైన్.